వెంట పోతున్నాం, ఓ కుక్క కానొచ్చింది, ఏం చేస్తాం? చుట్టుపక్కల కట్టేమన్నా ఉన్నదా అని అనుకులాడతాం, లేదంటే రాయి అందుకుంటాం. అది మనల్ని కరస్తానికి వచ్చినా రాకున్నా ఓ కట్టుంటే ధైర్యం ఉంటుంది అన్నట్టు. కానీ నడమ కుక్కలు ఎట్లా అరుచుకుంటున్నాయో చూస్తూనే ఉన్నాం. మందకు మందే మంది మీద పడి పిక్కలు అందుకుంటున్నాయి. ఢిల్లీలోనైతే కుక్కలకు తిండే పెట్టొద్దు, మొత్తం తీసుకువర్రని సుప్రీంకోర్టు ఆర్డర్ వేస్తే చాలా మంది నిరసనలు సుతా వేసిండ్రు. ఇప్పుడు చూడబోయేది సుతా కుక్కల ముచ్చటే. కుక్కలు మీది కురుకొస్తుంటే గెదమకుంటా ఏమో బుద్రికిస్తుంది అంటారేమో. ఈ అమ్మ ఎట్లా చెప్తే అట్లింటే అవి బన్ను పట్టుకొని నిలబడితే చూడురి ఎగిరి ఎట్లా అందుకుంటున్నాయో. అట్లా అని కొనుక్కొచ్చినాయి కాదుల్లో, రోడ్ల మీద తిరిగే కుక్కలే. ఏడ కుక్క కానొచ్చినా తీసుకొచ్చి సాదుకుంటది. పేరు పద్మ, ఉండేది ఖమ్మం మధురానగర్. కుక్కలంటే మస్తు పాయిరమట. సాదుకునే వాటికంటే ఓనర్లు చూసుకుంటారు. మరి రోడ్ల మీద తిరిగే వాటి పరిస్థితి ఏందని ఇట్లా దగ్గరికి తీస్తుందన్నట్టు. గత 15-20 సంవత్సరాల నుంచి నాకు ఊహ తెలిసిన కాంచి నేను బయట చేస్తూనే ఉంటా, చిన్న పిల్లలకు గానీ పెద్దవాటికి గానీ. క్రాఫ్ట్ టీచర్ గా పనిచేసుకుంటా అచ్చే జీతంతోనే ఏం తక్కువ 100 కుక్కల్ని సాత్తుందంటే చూడుర్రిగా. మునుపు ఏరే ఊర్లో ఉండేనట. ఈ కుక్కలలో లేందని తలో మాట అనే వరకు ఖమ్మం వచ్చి ఓ 2 ఎకరాల కిరాయికి తీసుకొని ఇట్లా షెడ్ వేసి ఆటి మంచి చెడ్డలు అరుచుకుంటుంది. ఇట్లా జాబ్ చేసుకుంటూ అక్కడక్కడ చేసుకుంటూ పోతే అన్నం పెట్టుకుంటూ పోతే నేను లేని టైంలో వాళ్ళకి ఎవరు పెడతారు అనే ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకున్నా. జాబ్కు నేను రాను. కొల్వే వదులుకున్నదంటే చూడుర్రి, లోకలోళ్ళు అదోటి ఇదోటి పంపిస్తారట కుక్కలకు పెట్టుమని. మనుషులకి అన్నదశలం ఎలా అయితే ఉంటుందో అలాగే కుక్కలకు కూడా శరణాలయం పెట్టుకున్నారు. మనుషుల్నే పట్టించుకోవట్లేదు, అలాంటిది కుక్కల్ని కూడా తీసుకొచ్చి ఇలాగా చూసుకుంటున్నారు. సర్కారోళ్ళు ఇంత జాగిస్తే ఇంకిని సాతా అంటున్నది పద్మక్క. ఏ ముచ్చటెట్లున్నా గల్లి కుక్కలను తీసుకొచ్చి ఇంత ముద్దుగా చూసుకుంటున్నందుకైతే తారీఫ్ చేయాల్సిందేనబ్బా.